హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మార్కెట్ని అఫెక్ట్ చేయగల లేటెస్ట్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ అప్డేట్ని ఒక్కొక్కటిగా క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో మార్కెట్ ఇంపాక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్ ఇండియా AI 171 క్రాష్ ఇన్వెస్టిగేషన్ గురించి గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన ప్రకారం OEM టెస్టింగ్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంలో ఇలాంటి టెక్నికల్ అబ్నార్మాలిటీ దొరకలేదు. కానీ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్ని AAIB ఇంకా డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తోంది. ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు ఎగ్జాక్ట్ రీజన్ కన్ఫర్మ్ చేయలేదు. ఎయిర్లైన్ సెక్టర్ స్టాక్స్పై ఇమ్మీడియట్ ఇంపాక్ట్ లిమిటెడ్గా ఉండొచ్చు, కానీ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవియేషన్ సెక్టర్ సెంటిమెంట్ మారచ్చు. ఇండిగో MD ఆన్ ఇండియాస్ ఏవియేషన్ ఇండస్ట్రీ. ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ బేటియా ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ కమెంట్ చేశారు. ఆయన చెప్పిన ప్రకారం ఇండియా గ్లోబల్ ఏవియేషన్ హబ్గా ఎదగాలంటే పైలట్ డ్యూటీ రూల్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అలైన్ చేయాలని అన్నారు. ప్రజెంట్ పైలట్ డ్యూటీ రెగ్యులేషన్స్ వల్ల కాక్పిట్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఎయిర్లైన్ ఆపరేటింగ్ కాస్ట్ పెరుగుతున్నాయి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సేఫ్టీని కాంప్రమైజ్ చేయకుండా గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ని ఫాలో చేయడం అవసరమని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ కమెంట్స్ ఏవియేషన్ సెక్టర్కి చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో గవర్నమెంట్ పైలట్ డ్యూటీ రెగ్యులేషన్లో చేంజెస్ చేస్తే ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ లాంటి ఎయిర్లైన్ కంపెనీస్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఏవియేషన్ స్టాక్పై ఇన్వెస్టర్స్ ఫోకస్ పెరగచ్చు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ న్యూ CEO ఫార్మర్ మింత్రా CEO నందిత సిన్హాని August 3 నుంచి ఇన్స్టామార్ట్ CEOగా అపాయింట్మెంట్ చేశారు. ఈ లీడర్షిప్ చేంజ్ కంపెనీ క్విక్ కామర్స్ బిజినెస్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇంపార్టెంట్ స్టెప్ అని అనలిస్ట్ చెప్తున్నారు. క్విక్ కామర్స్ సెక్టర్స్లో కాంపిటీషన్స్ మరింత ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్లో స్విగ్గీ గ్రోత్ ప్లాన్స్పై ఇన్వెస్టర్స్ ఫోకస్ ఉంటుంది. US సెనెట్ రష్యా శాంక్షన్ బిల్ని పాస్ చేసింది. రష్యా ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై 100% టారిఫ్ ఇంపోజ్ చేసి ప్రపోజల్ డిస్కస్ అవుతోంది. ఇండియా కూడా మేజర్ బయర్స్ లిస్ట్లో ఉండడం వల్ల ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, రూపీ మూవ్మెంట్, రిఫైనరీ కంపెనీస్ మరియు ఓవరాల్ ఇండియా మార్కెట్ సెంటిమెంట్పై ప్రెషర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కెన్ ఇండియా నెగోషియేట్? ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే ఇండియా అమెరికాతో నెగోషియేషన్స్ కంటిన్యూ చేస్తుంది. డైరెక్ట్గా టారిఫ్స్ ఇంప్లిమెంట్ అవుతాయా లేదా అని క్లారిటీ ఇంకా లేదు. ఇన్వెస్టర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మార్కెట్ ఇంపాక్ట్ రిలయన్స్, ONGC, IOC, BPCL, HPCL లాంటి ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ని ట్రేడర్స్ క్లోజ్గా మానిటర్ చేయాలి. రష్యా శాంక్షన్స్ బిల్ ప్రకారం చైనా, ఇండియా, స్లోవికా, హంగేరీ మరియు అజర్బైజాన్ మేజర్ రష్యన్ ఆయిల్ బయర్స్గా మెన్షన్ చేశారు. ప్రీవియస్ ప్రపోజల్లో 500% టారిఫ్ డిస్కషన్ ఉండగా ఇప్పుడు 100% టారిఫ్ ప్రపోజల్పై ఫోకస్ చేస్తున్నారు. ఇంపోర్ట్ కాస్ట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ రావచ్చు, అదే స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ని అఫెక్ట్ చేయే పాసిబిలిటీ ఉంటుంది. ఇరాన్ మిసైల్ అటాక్. ఇరాన్ బలాస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసింది అని రిపోర్ట్స్ వచ్చాయి, కానీ US సెంట్రల్ కమాండ్ ప్రకారం అన్ని మిసైల్స్ సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేశారు. US ఫోర్సెస్ హై అలర్ట్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ అప్డేట్ ఆన్ మార్కెట్. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వచ్చు. ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఇండియన్ మార్కెట్లో వాలటాలిటీ పెరిగేది. US మరియు సౌదీ అరేబియన్ ఫోర్సెస్ ఇరాన్ అలైనుడ్ సైట్పై స్ట్రైక్స్ కండక్ట్ చేస్తున్నట్టు రిపోర్ట్ వస్తున్నాయి. 3 రోజులుగా పాస్ తర్వాత టెన్షన్స్ మళ్లీ పెరిగిందని ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మార్కెట్ అప్డేట్. సేఫ్ హెవెన్ అసెట్ లాంటి గోల్డ్ డిమాండ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈక్విటీ మార్కెట్స్లో కాషన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రంప్ స్టేట్మెంట్. డొనాల్డ్ ట్రంప్ రష్యా శాటిలైట్స్ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయా అని వ్లాదిమిర్ పుటిన్ని క్వశ్చన్ చేస్తానని చెప్పారు. అలాగే జార్డన్లో రీసెంట్ అటాక్స్ తర్వాత US మిలిటరీ క్యాజువాలిటీస్ పెరిగిన రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ అయితే క్రూడ్ ఆయిల్, గోల్డ్, డిఫెన్స్ స్టాక్ మూమెంట్స్ని ట్రేడర్స్ క్లోజ్గా మానిటర్ చేయాలి. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మేజర్ ఫ్యాక్టర్స్ రష్యా శాంక్షన్ బిల్, మిడిల్ ఈస్ట్, జియో పొలిటికల్ టెన్షన్స్, ఏవియేషన్ సెక్టర్ అప్డేట్, స్విగ్గీ లీడర్షిప్ చేంజ్ మరియు ఎయిర్ ఇండియా ఇన్వెస్టిగేషన్. ఆయిల్ ప్రైసెస్, ఏవియేషన్ స్టాక్స్, డిఫెన్స్ సెక్టర్స్, గోల్డ్, రూపీ మూవ్మెంట్పై ట్రేడర్స్ స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ Facebook, WhatsApp,
Instagram and Telegram for daily market live news updates. The links are given bio. రేపు మార్కెట్ ఓపెనింగ్ ముందే మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.